హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ ఇన్సైడ్ హాస్పిటల్. ఈరోజు మనం సర్జికల్ గ్లౌస్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం. గ్లౌస్లో రెండు రకాలు ఉంటాయి, ఎగ్జామినేషన్ గ్లౌస్ అలాగే సర్జికల్ గ్లౌస్. ఎగ్జామినేషన్ గ్లౌస్లో సైజులు ఏమి ఉండవు, ఇది ఫ్రీ సైజు. జస్ట్ ఇలా వేసుకోవడమే, కానీ ఇవి ఓన్లీ ఎగ్జామినేషన్ పర్పస్కే వాడాలి. వేరే సర్జికల్ వర్క్కి, సూచనకి, డ్రెస్సింగ్లకి దేనికి ఇలా వాడకూడదు. సర్జికల్ గ్లౌస్లో మన హ్యాండ్ సైజులను బట్టి రకరకాల సైజులు ఉంటాయి. అవి ఫస్ట్ 6 కానీ స్టార్ట్ అవుతాయి. 6.5, 7, 7.5 ఇలా రకరకాల సైజులు ఉంటాయి. ఇది 6.5. ఇది ఎలా వేసుకోవాలో ఒకసారి మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది రైట్ హ్యాండ్ సైడు, ఇదేం లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇది ఓపెన్ చేశాక ఇవి ఆల్రెడీ ఫోల్డ్ చేస్తున్నాయి. ఈ ఫోల్డింగ్స్ చాలా మనం జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ మనం ఏ హ్యాండ్ అయితే వేసుకుంటామో అది ఇక్కడ ఈ ఫోల్డింగ్కి ఇక్కడ పట్టుకోవాలి. ఇలా పెట్టుకొని చూసారా, ఇక్కడ ఆల్రెడీ ఫోల్డ్ అయ్యి ఉంది. ఇది పట్టుకొని ఉన్నాను, వదిలేయండి. ఇప్పుడు అదర్ హ్యాండ్కి జస్ట్ ఈసారి ఇక్కడ ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని గ్లవ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది గమనించారా, చెయ్యి ఎలా ఉందో. ఇప్పుడు ఈ స్టెరైల్ గ్లవ్ ఈ బాడీకి టచ్ అవ్వదు, ఈ హ్యాండ్ దీనికి బాడీకి టచ్ అవ్వాలి. ఇలా వేసుకోవాలి. చాలామంది చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే, గ్లౌస్ ఇలా ఓపెన్ చేసి వెంటనే ఇవన్నీ లాగేస్తారు. లాగేసి గాలి ఊపి ఇలా చేసి అప్పుడు వేసుకుంటారు. ఇలా చేయకూడదు. కామన్ మిస్టేక్ ఏంటంటే, ఇలా గ్లవ్ వేసుకునేటప్పుడు ఒక్కొక్కరికి ఈ వేళ్ళు ఇలా మిస్ అవుతాయి. ఈ మిస్ అయితే దాన్ని ఏం చేస్తారు, ఇలా బేర్ హ్యాండ్ తోటి దాన్ని లాగి సరి చేసుకుంటారు. అలా చేయకూడదు. ఎప్పుడైతే ఇలా వచ్చిందో మన బేర్ హ్యాండ్ తోటి కాకుండా ఇంకొక గ్లవ్ వేసుకున్న తర్వాతే మనం ఇవి సరి చేసుకోవాలి. మిస్టేక్ ఏంటంటే, గ్లవ్ వేసుకున్న తర్వాత ఇలా కవర్ అవ్వదు. అందుకని ఏం చేస్తారు, ఇలా వేరే హ్యాండ్ తోటి పట్టుకొని ఇలా లాగుతూ ఉంటారు. అలా లాగకూడదు. స్కిన్ టచ్ అవ్వకుండా ఇదిగో ఇక్కడ ఇలా పట్టుకొని సరి చేసుకోవాలి. లేదా మీరు గ్లవ్ వేసుకునేటప్పుడు ముందే, ఎప్పుడైతే ఫస్ట్ గ్లవ్ వేసుకునేటప్పుడే దాన్ని పూర్తిగా చివరి వరకు లాగి వేసుకుంటే డైరెక్ట్గా ఆ ఎడ్జ్కి వెళ్ళిపోద్ది. ఇది. Thank you for watching my video. Please subscribe to my channel.